రాజారాం యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ పోరాట నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మాట్లాడాలి అంటే మన వేదిక మీద ఇద్దరు సోషల్ ఇంజనీర్స్ ఉన్నారు. ఒకరు ప్రవీణన్న అయితే ఇంకొకరు కృష్ణన్న. వీరి నాయకత్వంలో ఇవాళ ఈ సభ 3 పూలు 6 కాయలుగా ఉంది. నిజంగా చాలా రోజుల తర్వాత చేతికి పని దొరికినట్టుంది రాజారామన్న. అయితే ఈ పనిని ఎట్లా తీసుకుపోతావో ఇప్పుడు చాలా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. నేను ఒక్క విషయం చెప్తా. భూషణ్లో నిన్న ఒక వాట్సాప్ పెట్టిన, నేను ఇట్లా మా బీసీలది ఒక పోరాటం జరుగుతుంది, ఇట్లా రాజారాం యాదవ్ దానికి నాయకత్వం వహిస్తుందంటే నాకు రాత్రి 10 గంటల వరకు విపరీతమైన కాళ్ళు. అన్నా మేము వస్తాం ఏడా, అన్నా మేము వస్తాం ఏడా అని అందరం. అసలు ఈ వేదికకు ముందు వచ్చింది 10:30 మేము భూషమ్మాయిల నుంచే ప్రారంభమైంది ఇది. సో నేను ఏం చెప్తున్నానంటే బీసీ నాయకత్వాన్ని బలపరచడానికి సందుల్లో, గొంతుల్లో, వీధుల్లో, ఇండ్లల్లో చాలా బలంగా ఉన్నారు. వారిని ఐక్యమత్యం చేయడానికి మనం అందరం సమిధులం కావాలి. ఎందుకనంటే ఈ వేదిక మీద మైక్ ఇష్టలేదా, దంచుడే దంచుడు, దంచుడే దంచుడు, ఒక్కరి నుంచి ఒకరు దంచేటట్టున్నారు. ఈ దంచుడు కాదు, ఇప్పుడు మన కార్యాచరణ కావాలి, పోరాటాలు కావాలి. వీధిలో పడాలి, బట్టలు ఎట్లా చెప్పుకోవాలి, నెత్తిరెట్లా పడగొట్టుకోవాలి, లేదా జైలుకి ఎట్లా పోవాలి. కృష్ణన్న చేసిన ఉద్యమాలు, ప్రవీణన్న చేసిన ఉద్యమాలు, అక్కడ ఉన్న మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటి కేసీఆర్ గారు చేసిన ఉద్యమాలలో ఇవన్నీ స్ఫూర్తి తీసుకోవాలి. అయితే నేను ఒక్క విషయం చెప్తా, చాలా మాట్లాడను నేను. రాజన్న అంటుండో తొందరగా మాట్లాడాను. నేను ఒక్క నిమిషం. నేను కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటే గ్రంథాలయ చైర్మన్ గా చేస్తే కృష్ణన్న క్యాంప్ ఆఫీస్కి వచ్చిండు రాజశేఖర రెడ్డి గారికి. వచ్చి అన్నాడు, అన్న మా పిల్లలందరూ బాధపడుతున్నారు, జర మెస్ ఛార్జీల గురించి చూడే, జర హాస్టల్లన్నీ మంచిగా చెయ్యి అని అంటే, కృష్ణకి ఆ మెస్ ఏంది, ఇక హాస్టల్ ఏంది, ఏమి ఎక్కడ ఆలోచిస్తున్నావు, నేను సామాజిక విప్లవం తీసుకురావాలనుకుంటున్నా, బీసీలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా పో అని చెప్పిండు. అక్కడి నుంచి బీసీ రియంబర్స్మెంట్ ద్వారా ఇవాళ వందలు వేలు 100 లక్షల మంది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. దాన్ని మన కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బీసీలకు ఏదైతే ఇచ్చినామో దాన్ని పూర్తిగా మనసు నిండా దాన్ని కొనసాగిస్తాము నా ప్రభుత్వం అని చెప్పింది. వీళ్ళిద్దరు హీరోలు అయ్యిండ్రియా. 3వ హీరో నిన్ను ఇరగదీస్తా అని రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎట్లొచ్చిండు ఈయన ఒక మంచి మాస్టర్ ప్లాన్, ఈయన మైండ్ గేమ్. ఈయన ఏంటి అంటే, అరే ఈ బీసీ జనాభా చాలా ఉందిరా బాయ్, వీళ్ళని ఎట్లనైనా మనం ఆకర్షించాలి, వీళ్ళు అసలు దొరకరిని పట్టుకు కూడా అని ఏం చేసిండంటే మనకు ఒక ఎవరే వేసిండు, నేను 42% రిజర్వేషన్ చేస్తా, కామారెడ్డిలో ఒక ముఖ్యమంత్రిని పక్కన కూర్చోబెట్టి ఒక డిక్లరేషన్ ఇచ్చిండు, నేను 42% రిజర్వేషన్ చేస్తా, దానికి ముందు జనగణన చేస్తా, ఇవాళ జనాభా ఏ కుల ప్రాతిపదికంగా నాకు తెలియాలి, నేను ఆ రకంగా ముందుకు పోతానన్నాడు. అబ్బా చాలా మంచిగా చేస్తున్నాడు, ఈయన బీసీల గురించి బాగా నిలబడ్డాడు, అండగా దండగా ఉంటాడేమో అని చెప్పి ఈయనకు గుద్దుడే ఓట్లేసాడు. ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇప్పుడేం చెప్తాడు ఎరకనా ప్రవీణన్న, ఇప్పుడు ఏం చెప్తాడు ఎరకనా, ఓ ప్రవీణన్న ఇప్పుడు ఏం చెప్తాడంటే కోర్టు నుంచి స్టే వచ్చింది అని అంటాడు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులలో నువ్వు సుప్రీంకోర్టు అప్పీల్కు పోలే రేవంత్ రెడ్డి, బీసీల ఈడనే అడ్డం వచ్చినారు, హైకోర్టే లాస్టా, ఇంకా అపెక్స్ కోర్టు అనేది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో కొట్లాడు మాట్లాడు, ఇలా సమయం లేదంటే ఏమా బీసీల వరకు వచ్చే వరకు. రేవంత్ రెడ్డి చాలా మాస్టర్ గేమ్ ఆడతాడు, మైండ్ గేమ్ ఆడతాడు. ఇప్పుడు రాజారామన్న గడ్డం సీనన్న ఒక్కటయ్యారు, ఆ రోజులు అందరూ బాగా వచ్చిర్రా బాయ్, ఆ కాన్స్టిట్యున్సీలకి కూడా చాలా మంది వచ్చిర్రా బాయ్, వీళ్ళని ఎట్లా ఇరగొట్టాలి అన్నది ఒకటి మాస్టర్ ప్లాన్ మొదలు పెడతాడు. ఇప్పుడు మనం ఈవినింగ్ పోగానే మొదలు స్టార్ట్ అవుతుంది. అరే దీనికి మద్దతు తెలుపుడికి ప్రవీణ్ వచ్చాడు, కృష్ణన్ వచ్చాడు, చాలా మంది బీసీలు వచ్చారు, వీళ్ళని ఎట్లా ఇరగొడదామన్నది ప్లాన్ చేస్తుంటారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ పని. నేను ఏమంటున్నా, వాళ్ళకు ఒకటే నేను చిన్న సలహా ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గాలిలో ఎగిరే కిరీటం నేను ఎత్తి మీదకి వచ్చింది, నువ్వు ఒక యాక్సిడెంటల్ ముఖ్యమంత్రివి అవునా,
నీకు ఇక భగవంతుడు నీకు అవకాశం ఇచ్చిండు. మా బీసీలను ఆకర్షించుకున్నావు అనుకో నీ జీవితం అంతా ఇక నువ్వు హిందోవే అయిపోతావు. ఇది నా సందేశం రేవంత్ రెడ్డి గారికి. మీరు దయచేసి ఆ రీతిలో మాకు మేలు చేస్తారని కోరుతూ మళ్ళీ నాకు ఇచ్చిన అవకాశానికి రాజారాం గారు ఇవాళ ఈడనే మొదలుపెట్టి ఈడనే పులిస్ స్టాప్ కాకుండా దీనికి కామా పెట్టి అన్నలు ఇద్దరు ఉన్నారు, సోషల్ ఇంజనీర్స్ ఉన్నారు, మన ఇంకా ముఖ్యులు కూడా ఉన్నారు, చాలా మంది బ్రహ్మాండంగా మాట్లాడినారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని దీని యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండాలో నెలక 15 రోజులకు ఒక కార్యక్రమం తీసుకో. నీకు హైదరాబాద్ నుంచి నా అండా దండ నా బలగం అంతా నీ వెంబడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.